నూతన ఉక్కు కర్మాగారాన్ని నక్కపల్లిలో స్థాపించేటువంటి కార్యక్రమంలో భాగంగా దానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిన్న వీరందరూ కూడా కలిసి ఆ కంపెనీ ప్రతినిధులు అలాగే ముఖ్యమంత్రి గారు మిగిలినటువంటి వారి సహచరులు అందరూ కూడా చేయడం జరిగింది. అయితే ఆ సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత అందులో కొంతమంది పెద్దలు మాట్లాడినటువంటి మాటలు, అలాగే ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యమంత్రి గారు కొడుకు మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ చూసిన తర్వాత మనం సాధించలేనటువంటి ఘనత గురించి, మనం చేయనటువంటి పనుల గురించి కూడా మనమే చేసినట్టుగా ఇలా చెప్పుకోవచ్చు అనేటువంటి దానికి నిన్నటి కార్యక్రమం ఒక ఉదాహరణ. దాంట్లో కొడుకేమో తండ్రిని పొగుడుతారు, ముఖ్యమంత్రి గారేమో వారి కొడుకుని పొగుడుతారు, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరూ సంబంధం లేనటువంటి శాఖ మంత్రిని ముఖ్యమంత్రి గారి కొడుకు కాబట్టి వారిని పొగిడితే మనకి మన పదవులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఓ పెద్ద భజన కార్యక్రమాన్ని నేను చూసాం. ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ అనేటువంటి సంస్థని ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి, ఆ సంస్థ ఈ రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టడానికి దానికి ఆజ్యం పోసింది, పునాదులు వేసింది 2022 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా.